నెయ్యి కల్తీ సంబంధించినటువంటి అంశం పైన ఇప్పటికే విచారణ కొనసాగుతోంది. తిరుమలకు చేరుకున్నటువంటి సిట్టు ఇవాళ కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే నెయ్యి నిల్వ ఉంచేటువంటి ప్రాంతాలు కావచ్చు, టెస్టింగ్ చేసేటువంటి కేంద్రాలను వీటన్నిటిని కూడా పరిశీలించినటువంటి పరిస్థితి. ఇంకొక బృందం దిండిగల్కి కూడా, తమిళనాడులో ఉన్నటువంటి దిండిగల్ ఏఆర్ కంపెనీ కంపెనీకి సంబంధించినటువంటి ప్రాంతం అది. సో అక్కడికి కూడా వెళ్ళింది. మొత్తం ఈ వ్యవహారంలో జరిగినటువంటి అవకతవకలు కావచ్చు లేదా అక్రమాలు ఏ అంశాలు ఉన్నాయో కూడా అన్నింటినీ కూడా ఒకవైపు సిట్ పూర్తి స్థాయిలో విచారణ చేసేటువంటి పనిలో కూడా ఉంది. సో జితేంద్ర, ఏంటి అసలు ఇవాళ ఏ అంశాలని ప్రధానంగా కూడా ఇప్పటి వరకు పరిశీలించడం జరిగింది? వారి పరిశీలనలో వారి దృష్టికి వస్తున్నటువంటి అంశాలు ఏంటి? శ్రీహర్ సార్, సిట్టు తన దర్యాప్తుని వేగవంతం కూడా చేసింది. గత 2 రోజులకు కూడా తిరుపతిలో దర్యాప్తు నిర్వహించినటువంటి సిట్టు బృందం ఈ ఉదయం సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో 2 బృందాలుగా తిరుమలలోని ల్యాబ్ అలాగే మార్కెటింగ్ గోడౌన్ కూడా పరిశీలించింది. ఉదయం 11 గంటలకే ఇక్కడ చేరుకున్నటువంటి సిట్టు బృందం దాదాపు 4 గంటల పాటు కూడా లోపల ల్యాబ్తో పాటు ముడి సరుకులు కొనుగోలు చేసేటటువంటి గోడౌన్లో కూడా విస్తృతంగా తనిఖీలు నిర్వహించింది. గతంలో ఏదైతే నెయ్యి శాంపుల్స్ స్వీకరించారో ఆ నెయ్యి శాంపుల్స్ సంబంధించినటువంటి రిపోర్ట్లతో పాటు ప్రస్తుతం ఎవరైతే సప్లైదారులు టీటీడీకి నెయ్యి సప్లై చేస్తున్నారో ఆ నెయ్యిని మొత్తం కూడా పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఇక్కడ నిల్వ ఉన్నటువంటి ట్యాంకర్లో ఉన్నటువంటి నెయ్యిని కూడా బయటకు తీసి దాని శాంపుల్స్ కూడా స్వీకరించినటువంటి పరిస్థితి ఉంది. గతంలో స్వీకరించినటువంటి శాంపుల్స్ నెయ్యిని కూడా పరిశీలించి ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కూడా అధికారులు గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. ఇంతేకాకుండా జూన్ మాసం అలాగే జూలై మాసంలో ఎవరైతే కల్తీ నెయ్యి సప్లై చేశారో ఏఆర్ డైరీకి సంబంధించినటువంటి డీటెయిల్కి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా ల్యాబ్లో ఉన్నటువంటి అధికారుల వద్ద అలాగే మార్కెటింగ్ గోడౌన్లో ఉన్నటువంటి సిబ్బంది వద్ద నుంచి కూడా పూర్తి వివరాలను కూడా అధికారులు సేకరించారు. దాదాపు 4 గంటల పాటు కూడా ముమ్మరంగా వాళ్ళు ల్యాబ్లో తనిఖీలు చేశారు. అసలు నెయ్యి ఏదన్నా తిరుమలకు వస్తే దాన్ని ఎలా మీరు పరిశీలిస్తారు, దాంట్లో ఏదన్నా అడల్టరేషన్ జరుగుంటే ఎలా గుర్తిస్తారు, ఇది నాణ్యమైన నెయ్యా కాదా అనే దాన్ని కూడా మీరు ఎలా గుర్తిస్తారని చెప్పి కూడా అక్కడ ఉన్న సిబ్బందిని అడిగి పూర్తి స్థాయిలో కూడా వివరాలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంతేకాకుండా గత కొద్ది సంవత్సరాలు కూడా తిరుమలకు నెయ్యి సప్లై చేసినటువంటి టెండర్దారులు ఏదైతే నెయ్యిని సప్లై చేశారో వాటికి సంబంధించినటువంటి శాంపుల్ స్వీకరించిన తర్వాత వచ్చేటటువంటి రికార్డ్స్ని అన్నిటి కూడా వాళ్ళు క్షుణ్ణంగా కూడా పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో గతంలో ఎవరైతే ఈ కల్తీ నెయ్యి సప్లై చేసినటువంటి ఏఆర్ డైరీకి సంబంధించి కూడా కీలక సమాచారాన్ని కూడా అధికారులు సేకరించినట్టు కూడా మనకు సమాచారం అంతా ఉంది. ఇక్కడ మార్కెటింగ్ గోడౌన్లో అయితే పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించిన అధికారులు ప్రస్తుతం కూడా లంచ్ బ్రేక్ కూడా తీసుకోవడం జరిగింది. ఈ లంచ్ బ్రేక్ ముగిసిన అనంతరం తిరిగి లడ్డూ తయారు చేసేటటువంటి బూందీ పోటు అలాగే శ్రీవారి ఆలయంలో ఉన్నటువంటి పోటుకు కూడా వెళ్ళి అక్కడ ఈ నెయ్యి తయారు చేసేటటువంటి వైష్ణవుల వద్ద కూడా వాళ్ళు కొంత సమాచారాన్ని స్వీకరించేందుకు కూడా రంగం సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికీ కొంతమంది అధికారులు మార్కెటింగ్ గోడౌన్ అలాగే ల్యాబ్లోనే ఉండి మిగతా సమాచారాన్ని అధికారులు అయితే ఏదైతే చెప్పారో దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరికొద్ది గంటల పాటు కూడా సిఐ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఈ ల్యాబ్లోనే ఉండి పూర్తి స్థాయి సమాచారాన్ని కూడా సేకరిస్తున్నారు. గత కొద్ది నెలలకు కూడా ఏదైతే టెండర్దారు ఉన్నారో ఎవరు సప్లై చేశారో ఈ నెయ్యి శాంపుల్స్లో మీరు దీని నాణ్యత ఉందా లేదా, ఒకవేళ నాణ్యత లేని నెయ్యిని సప్లై చేస్తే మీరు దీన్ని ఇంతకుముందు తిరిగి వెనక్కి పంపించారా లేదా అన్న పూర్తి సమాచారాలన్నీ కూడా ఈ అధికార బృందం సేకరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కల్తీ నెయ్యి సంబంధించి ఎవరైతే ఏఆర్ డైరీకి సంబంధించినటువంటి టెండర్దారు ఉన్నాడో అతను సప్లై చేసినటువంటి 4 లారీల్లో కూడా కల్తీ నెయ్యి ఉన్నటువంటి విషయాన్ని మీరు ఎలా నిర్ధారించారు, దీనికి సంబంధించి మీకు ఎందుకు సందేహాలు తలెత్తాయి, గతంలో అతను నెయ్యి సప్లై చేసినప్పుడు ఆ నెయ్యిని పరిశీలించినప్పుడు దాంట్లో నాణ్యత లేనిది మీరు ఎందుకు గుర్తించలేకపోయారన్న కోణంలో కూడా అధికారులు అయితే దర్యాప్తు జరుపుతున్నారు. ఈ 4 లారీల నెయ్యిని మాత్రమే మీరు కల్తీ జరిగిందని చెప్పి ఎందుకు అనుమానం వచ్చింది, ఈ మిగతా లారీల్లో మీరు ఎందుకు గుర్తించలేకపోయారని చెప్పి కూడా అధికారులను అడిగి వాళ్ళ వివరాలు సేకరించినట్టు కూడా తెలుస్తూ ఉంది. దీన్ని మొత్తం కూడా క్రోడీకరించుకొని అసలు ఈ కల్తీ డౌట్ వచ్చినటువంటి ట్యాంకర్లను చేశారా, లేకపోతే వచ్చిన ప్రతి ట్యాంకర్ని కూడా రెగ్యులర్గా తనిఖీ చేసే ప్రాసెస్లో భాగంగానే చేశారనేది ఒక అంశం. అయితే ఈ ముఖ్యంగా ఏదైతే రివర్స్ టెండరింగ్ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు, ధర తగ్గించడం కావచ్చు లేదా ఇవన్నీ కూడా జరిగాయి. సో గతంలో కూడా వీరు సప్లై చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అప్పట్లో కూడా శాంపిల్స్ తీసుకుంటారు. సో ఈ నేపథ్యంలో ఈ వివరాలు కూడా తెలిసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయా?
ఎగ్జాక్ట్లీ సార్, మీరు ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో దాని కోణంలోనే అధికారులు ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతోంది. గతంలో నెయ్యి సప్లై చేసినప్పుడు ఈ రివర్స్ టెండరింగ్ విధానం అతి తక్కువ ధరకే నెయ్యిని కొనుగోలు చేస్తున్నప్పుడు సమయం నుంచి కూడా నెయ్యి నాణ్యత లేదనేది భక్తుల నుంచి వస్తున్న ఫిర్యాదులు. గత కొద్ది సంవత్సరాలకు కూడా లడ్డూలో నాణ్యత లేదని చెప్పి కూడా భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తున్నప్పటికీ మీరు నెయ్యిలో నాణ్యత ఉందా లేదా, ముడి సరుకుల్లో ఏదైతే సప్లై చేస్తారో దాంట్లో నాణ్యత ఉందా లేదా అని ఎందుకు పరిశీలించలేకపోయారు? ఒకవేళ మీరు నెయ్యిలో నాణ్యత లేనప్పటికి కూడా అధికారుల ఒత్తిడితో ఆ నెయ్యిని వాడేసేందుకు కూడా మీరు ల్యాబ్ రిపోర్ట్స్లో ఆ నెయ్యి నాణ్యత బాగుందని చెప్పి కూడా రిపోర్ట్లు ఇచ్చారా అన్న కోణంలో కూడా అధికారులు విచారణ జరుపుతున్నారు. ఎందుకంటే గత కొద్ది నెలలకు కాకుండా గత కొద్ది సంవత్సరాల నుంచి కూడా లడ్డు నాణ్యత లేదని చెప్పి కూడా భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తున్నప్పటికీ ఇక్కడ ముఖ్యమైన లడ్డూలో వినియోగించే నెయ్యిలో నాణ్యత లేదని చెప్పి ప్రధానంగా చెప్తున్నప్పటికీ కూడా మీరు ల్యాబ్లో ఉండి కూడా నెయ్యి నాణ్యతను ఎందుకు పరిశీలించలేదు? కొద్ది నెలల తర్వాత ముందు నుంచే అధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకే నెయ్యి నాణ్యతను మీరు ఎందుకు పరిశీలిస్తున్నారో అంత చిన్నగా పరిశీలించిన ఇప్పుడు గతంలో ఎందుకు మీరు నెయ్యి నాణ్యతను పరిశీలించలేకపోయినారు? మీ పైన ఎవరన్నా ఒత్తిడి తెచ్చారా? రివర్స్ టెండరింగ్ అప్పటి నుంచి కూడా నెయ్యిలో నాణ్యత లేదన్నది భక్తుల నుంచి వస్తున్నటువంటి ఫిర్యాదు. అయినప్పటికీ కూడా అటు టీటీడీ పాలక మండలి కావచ్చు, ఇటు టీటీడీ ఉన్నతాధికారులు ఒత్తిడి మేరకు ఏమన్నా మీరు పనిచేశారా అన్న కోణంలో కూడా విచారణ అయితే కొనసాగుతా ఉంది. మరి కాసేపట్లోనే త్రిపాఠి నేతృత్వంలోని బృందం మరోసారి కూడా ఇక్కడికి వచ్చేటటువంటి అవకాశాలు కనపడుతుంది. బృందాన్ని కూడా ఏం చెప్తారు ఏంటి అనేది కూడా కృష్ణ ఫైనల్ గా సూటిగా చెప్పండి. 3న ఏం జరగచ్చు? ఎందుకంటే ఒకవైపు ఇవన్నీ కూడా ఆధారాలు తీసుకొని టీటీడీ కావచ్చు, ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టుకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి.